వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. మనం ఆకలేస్తే ఎక్కువగా తినేది అన్నమే. చపాతీలు, పండ్లు, స్వీట్స్ లాంటివి ఎన్ని తిన్నా కూడా అన్నం తిన్నంత తృప్తి ఉండదు చాలామందికి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఆకలి తీరాలంటే అన్నం మీద డిపెండ్ అవుతూ ఉంటాం. అయితే జ్వరం వచ్చినప్పుడు అన్నం తినొచ్చా లేదా అనే డౌట్ మనలో చాలామందికి ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు అన్నం తింటే జ్వరం త్వరగా తగ్గదు అని, పైగా మరింత పెరుగుతుంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. మరి అసలు జ్వరం వచ్చినప్పుడు అన్నం తినచ్చా లేదా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏది రుచించక ఏది తినాలి అని అనిపించదు. దీనికి తోడు తిన్న కాస్త కూడా సరిగ్గా జీర్ణం కాదు. దీంతో జ్వరం వచ్చినప్పుడు డాక్టర్స్ కూడా అన్నం తినొద్దని చెప్తూ ఉంటారు. జ్వరం వచ్చినప్పుడు నీరసంగా అనిపించడం సహజమే. ఒంట్లో శక్తి లేక శరీర భాగాలు చురుగ్గా పనిచేయవు. ఇలాంటి సందర్భంలో అన్నం తింటే జీర్ణశక్తి సరిగ్గా లేక తిన్న తిండి జీర్ణం కాదు. దీంతో జ్వరంతో పాటు వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు అన్నంకి బదులు కొబ్బరి నీళ్లు, బ్రెడ్, పాలు లాంటి నూనె తక్కువగా ఉన్న తొందరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం వలన మనకి జ్వరం అనేది త్వరగా తగ్గుతుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉండడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.